అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. శ్రీ పురపాలక సంఘ చైర్మన్ గారు అయినటువంటి శ్రీ ఏలూరు సుధారాణి గారు తుని చైర్మన్ పురపాలక సంఘ చైర్మన్ పదవికి రాజీనామా చేయడం జరిగింది. అందులో భాగంగా చైర్మన్ గారు మాట్లాడుతూ ఇప్పుడు ప్రస్తుత అధికారంలో తెలుగుదేశం పార్టీ మీద బురద జల్లుతో చాలా అంశాలు మాట్లాడడం జరిగింది. అసలు విషయం దాచి వైస్ చైర్మన్ వాళ్ళకే అవుతుందని మాకు తెలుసు, రేపేమో చైర్మన్ కోసం ఇబ్బంది పెడుతున్నారని మేము ముందుగా రాజీనామా చేస్తున్నామని ఇలాంటి ప్రెస్ మీట్లు పెడుతున్నారు. ఇవన్నీ ఎందుకు పెడుతున్నారు అన్నది మీకు గత కౌన్సిల్లో 30 మంది కౌన్సిల్లో వాళ్ళ ఒక మనోభావాలు మొన్న మీటింగ్లో చెప్పడం జరిగింది. టీడీపీలో జాయిన్ అవ్వాలను సుధారాణి గారు మీ హస్బెండ్ చేస్తున్న అరాచకాలు, అవినీతికి, హింసిస్తున్న హింసకి విసుగు చెంది ఈరోజు తెలుగుదేశం పార్టీకి రావడం జరిగిందని ఆ రోజు చెప్పడం జరిగింది. ప్రజలందరూ చూశారు. మరీ ముఖ్యంగా వాళ్ళు కోరుకునేది ఏంటంటే తుని ప్రశాంతత, వాళ్ళ యొక్క వార్డులో డెవలప్మెంట్ కోసం వచ్చామని నిక్కచ్చిగా చెప్పారు. వాళ్ళు అన్నీ చెప్పారు. మీరు ఏమంటున్నారు, వీళ్ళు చైర్మన్ పదవికి మీరు బలం ఉన్నది, చైర్మన్ రేపొద్దున్న ఇబ్బంది పెడతారన్న ఉద్దేశంతో మీరు రాజీనామా చేస్తామని అన్నారు. మీకు మెజారిటీ ఉంది, మెజారిటీ ఉన్నా కూడా మీరు భయపడి రాజీనామా చేశారంటే కారణం ఏంటి? మీకు మేకపోత గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు తప్ప ఫ్రీగా కౌన్సిల్ సభ్యులు మీటింగ్ హాల్ తీసుకొస్తే వాళ్ళు ఇటు టీడీపీకి ఓట్లు వేస్తారన్న ఉద్దేశంతో రెండు మీటింగ్లకి కూడా మీరు గైహాజరయ్యారు. అదేవిధంగా కూడా వాయిదా వేయడం జరిగింది. మరీ ముఖ్యంగా మీరు కోర్టుకు వెళ్ళి సెక్యూరిటీ తెచ్చుకున్నారు. అధికారులు అందరూ వచ్చి మీ ఇంటికి వచ్చి రమ్మనమంటే మీరు ఎంతో నిరుత్సాహంతో వెనక్కి రాలేదు. ఎందుకు రాలేదు? గతంలో మీరు చేసిన అరాచకాలు ఈ రోజు తెలుగుదేశం ప్రభుత్వం, తెలుగుదేశం నాయకులు చేస్తారేమో అన్న మీకు గత స్మృతులన్నీ గుర్తుకొచ్చాయి. గత 20 సంవత్సరాల్లో ఆ రోజు మీ కౌన్సిల్ ఎలక్షన్లో మేము పోటీ పెట్టిన అభ్యర్థుల్ని కిడ్నాప్ చేసి వాళ్ళని బెదిరించి విత్డ్రాల్ చేయించి నామినేషన్ నాడేమో అక్కడ టెలిఫోన్ ఎక్స్చేంజ్ దగ్గర పోస్ట్ ఆఫీస్ ఇదిలో పెట్రోల్ బేస్ మంటలు రగిలించి ఎన్ని అరాచకాలు చేశారో ఇవన్నీ ప్రజలకు తెలుసు. మీరు ప్రజలకు అది ఇచ్చేసాం అని చెప్తున్నారు. ప్రజలకు ఏం చేశారో, మీకు మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్కి ఎన్ని ఓట్లు వేశారు, మీకు ఎంత మెజార్టీ ఇచ్చారు అన్నది మీరు ముందు గుర్తుంచుకోండి. ప్రజలు చూస్తున్నారు కాబట్టి ప్రజలు మీకు టీడీపీకి 6,000 పైచీలకు మెజార్టీ తునిపట్నంలో ఇచ్చి మిమ్మల్ని మైనస్లో కూర్చోబెట్టారు. అది గ్రహించండి. ముందు మీరు చేసిన అరాచకాలు ఆటలని తట్టుకోవడానికి తెలుగుదేశం ప్రభుత్వం ముందుకొచ్చి మాజీ మంత్రి గారు చలో తుని అని పిలుపు కార్యక్రమం ఇవ్వబట్టికి మీరే చెప్పారు ప్రతి నియోజకవర్గం నుంచి ప్రజలు వచ్చారని. ఆ ప్రజలందరూ వచ్చి తునిపట్నాన్ని వినాశనం చేయడానికి చూస్తున్నారు కాబట్టే మేము తెలుగుదేశం నాయకులు, తెలుగుదేశం కేడర్ అందరూ కూడా కాసు కూర్చున్నాం. ఎందుకంటే గతంలో ట్రైన్ తగలెట్టి, పోలీస్ స్టేషన్ తగలెట్టి నాయకుల మీద, వ్యాపారస్తుల మీద పడ్డారు. అదే అకృత్యాలు ఈ రోజు చేస్తారనే భయంతో ప్రజలందరూ కూడా ఎమ్మెల్యే గారికి, రామకృష్ణ గారికి, పట్టణ ప్రముఖులందరూ కూడా మొరపెట్టుకోవడం జరిగింది రామకృష్ణ గారిని. ఇలాగ మళ్ళీ గతంలో ట్రైన్ తగలబెట్టి చవిగా చేశారు. మొన్న కరోనాలతో వ్యాపారాలను చిన్నబన అయ్యాయి. ఇప్పుడిప్పుడే టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత తేరుకుంటున్నాం. మళ్ళీ ఈ రోజు అరాచకం సృష్టిస్తున్నారు. మళ్ళీ ఆ రోజు ట్రైన్ సంఖ్యలు మాకు గుర్తొస్తున్నాయి, మాకు సెక్యూరిటీ కల్పించండి. అందరూ వచ్చి సార్ రామకృష్ణ గారిని, ఎమ్మెల్యే దివ్య మేడం గారిని కోరడం జరిగింది. అందులో భాగంగానే ప్రతి ఒక్కరు అందరూ కంటికి రెప్పలా కాపలా కాసి ఏ అరాచకం కానీ ఏది జరగకుండా ఎంతో సౌమ్యంతో మేము మెలిగాం కాబట్టే ఈ రోజు తుని ప్రశాంతంగా ఉంది. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరపమన్నా సరే మీకు భయపడి మీ దగ్గర ఉన్న కౌన్సిల్ మీకు చేతులు ఎత్తారు, మీకు ఓట్లు లేరని భయంతో వాళ్ళు కౌన్సిల్ వాళ్ళకి తీసుకురాలేదు. ఈ రోజు మీరు రాజీనామా చేయడానికి కారణం మీ డొల్లతనం బయటపడ్డది కదా. మరీ ముఖ్యంగా మీరు చెప్తున్నారు మొన్న మీటింగ్ కోణాల్లో చాలా అంశాలు మేము రిజెక్ట్ చేసాం, అవన్నీ ఎప్పుడో 2018లో చేసిన అంశాలు అని చెప్తున్నారు. 2018 కాదు, 2012లో చేసినా, 20 చేసినా ఆ బిల్లు అవ్వకపోతే మనం దాన్ని ఆమోదించడానికి మనకు ఉంది అర్హత. మీరు చైర్మన్గా ఉన్నారు, ఒక సబ్జెక్టు మీ దగ్గర తెచ్చారనుకోండి, ఆ సబ్జెక్టు దాని తర్వాత కన్సల్టింగ్ ఆఫీసర్ని పిలిచి ఆ ఫైల్ తీసుకొచ్చి ఆ ఫైల్స్ అంతా చెక్ చేయాలి. మీరు చెక్ చేసి అది కరెక్ట్గా ఉంటే మీటింగ్ తీసుకురావాలి. కరెక్ట్గా లేదనుకోండి, ఈ సబ్జెక్ట్ నేను రిజెక్ట్ చేస్తున్నానన్న పవర్ మీకు ఉంది. మరి అవన్నీ రిజెక్ట్ చేయకుండా
మీరు ఏజెండాకి తీసుకొచ్చి కౌన్సిలర్లో తీసుకొచ్చిన తర్వాత దాన్ని ఏమో వెనక్కి రిజెక్ట్ చేశారంటే కారణం ఏంటి? ఆ అంశం తాలూకు కాంట్రాక్టర్ మీకు ఏమన్నా ఇస్తానని వెనక్కి డబ్బులు ఇస్తానని ఇవ్వడం మానేస్తే మీరు రిజెక్ట్ చేశారా? పైపచ్చికేమో గత తెలుగుదేశం ప్రభుత్వంలో చేసిన అంశాలు పెట్టారా అని అంటున్నారు. కౌన్సిల్ మీటింగ్ 3 రోజుల ముందు 4 రోజుల ముందు ఏజెండా చైర్మన్ గారి దగ్గర తీసుకొస్తారు. చైర్మన్ గారు ప్రతి అంశం ప్రతి సబ్జెక్టు చదువుకుని ఈ సబ్జెక్ట్ ఏంటి ఈ సబ్జెక్ట్ ఏంటి అన్ని చూసుకుని అవన్నీ కరెక్ట్ అయితేనే సైన్ చేసి ఇవన్నీ కౌన్సిల్ సభ్యులకి ఏజెండా ఫార్వర్డ్ చేస్తారు. మరి మీరు ముందు అన్ని ఒప్పుకొని అన్ని తీసుకుని కౌన్సిల్ మీటింగ్ తీసుకొచ్చి కౌన్సిల్ మీటింగ్ లో రిజెక్ట్ చేశారంటే కాంట్రాక్ట్లు మీకు డబ్బు ఇవ్వలేదని మీరు రిజెక్ట్ చేశారని అనుకోవాలి. మేము ఈ ప్రజలు గమనిస్తున్నారు. ప్రజలకంటే సబ్జెక్టుల గురించి చెప్పాలి కాబట్టి మీరు చెప్పారు కాబట్టి మేము అసలు విషయం చెప్పాల్సి వస్తుంది సబ్జెక్టు. ఎందుకంటే మెయిన్ ఏజెండా పవర్ చైర్మన్ గారికి ఇష్టం లేదా ఆ సబ్జెక్ట్ మీటింగ్కి రాదు. ఆల్రెడీ మీటింగ్ తీసుకున్న తర్వాత ఆమోదించే టైంలో దాన్ని రిజెక్ట్ చేస్తున్నా కారణం మీకు అందవలసిన అందలేదని, అంతే తప్ప మరొకటి కాదు. దయించి మీరు పట్టణ అభివృద్ధికి దానికి అన్నిటికీ సహకరించండి. మీరు ఏ విధంగా ముందుకెళ్ళాలో ఏ విధంగా చేస్తారో అన్నది మేము కలిసి చేద్దాం. అంతేగాని ఏదో పట్టణాన్ని మీరే తీర్చిద్దారని 100 రోడ్లు వేసాం, రోడ్ల మీద రోడ్లు వేసాం, అవి చేసాం. మీరు రోడ్ల మీద రోడ్లు వేసారు కాబట్టి తెలుగుదేశం ప్రభుత్వానికి 6,000 మెజార్టీ ఇచ్చారు. అది గమనించండి. మరీ ముఖ్యంగా అది ఎల్ఐసి దగ్గర గోడ కట్టేశారు, ఆ గోడకు ఇప్పుడు బిల్లు పెట్టారని ఆ ఫైల్ తీపించండి. అది అందులో ఏమన్నా దొందరతో ఉన్నదనుకో ఎంక్వైరీ పెట్టించండి. దాని తప్పులేదు. ప్రజాదానం మీరన్నా మేము కాపాడాలి. ఇది ప్రజల సొమ్ము కాబట్టి. అదే విధంగా ఈ విధంగా తర్వాత లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం తీసుకొస్తున్నారు. గతంలో ఎలా జరిగింది, ఇప్పుడు ఎలా జరిగింది, ఎవరు తీసుకొస్తున్నారు, ఎవరు చేస్తున్నారు? అసలు ఈ సబ్జెక్టు ఎందుకు పెద్ద మాకు ఇంపార్టెంట్ వైస్ చైర్మన్ అయినాక మాకు కాదు, ప్రజల శ్రేయస్సు ప్రజల యొక్క శాంతి భద్రతలు కోరడంలో మేము ముందుంటామని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇదే గోడకి మీరు అన్నారు, ఇదే ఎల్ఐసి దగ్గర ఉన్న బిల్డింగ్ కి ఇప్పుడు పెట్టారన్నారు. ఆల్రెడీ మీ గవర్నమెంట్ లో వాళ్ళకి 4.5 లక్షల చిల్లర బిల్లు చేశారు. మరి అప్పుడు ఎందుకు చేశారు, ఇప్పుడు ఎందుకు రిజెక్ట్ చేశారు? అప్పుడు కమిషన్ వచ్చిందని ఆయాల మీరు తీర్మానం ఓకే చేశారా, ఇవాళ ఇవ్వనన్నారని రిజెక్ట్ చేశారా? మీరు చెప్పిన ఫైల్కే మీరన్న మాటలకే చెప్తున్నాం. అవకతవకలు ఉంటే ఎంక్వైరీ పెట్టింది, నాకు తప్పలేదు. ప్రజల సొమ్ము మీరన్నా మేమన్నా కాపాడాలి. అంతేగాని తెలుగుదేశం పార్టీ మీద తెలుగుదేశం నాయకుల మీద బురద చల్లుతారు అనుకుంటే మాత్రం చూస్తూ ఊరుకోం, చూస్తూ సహించాం. ఎవరు కిడ్నాపులు చేస్తున్నారు, అవి చేస్తున్నారు, ఇవన్నీ అబండాలు ఇవన్నీ కూడా ప్రచారం చేస్తున్నారు. ఈ ప్రచారాలు ప్రజలు నమ్మే స్థితిలో లేరు. యనమల దివ్య మేడం గారు, యనమల రామకృష్ణ గారు కూడా తుని యొక్క శాంతి భద్రత నిరంతరం పర్యవేక్షిస్తున్నారు, అన్ని మానిటరింగ్ చేస్తున్నారు. కాబట్టి ఈ రోజు ఈ కార్యక్రమాలు అదే విధంగా ఈ రోజు తుని మున్సిపాలిటీకి ఎన్ని గ్రాంట్లు వచ్చాయి? ఇంచుమించు 7 కోట్ల వరకు వచ్చింది. ఇంకొక 5 కోట్లు వస్తుంది. 12 కోట్ల వరకు పట్టణాన్ని తీర్చిదిద్దడానికి ఎంతో ముందుకు వస్తున్నాం. మీకు ఏదైనా అవసరం ఏదైనా ఉన్నదంటే డైరెక్ట్ గా చెప్పండి, నాకు తప్పలేదు. ఇక ఈ విధంగా ఉంది, ఈ విధంగా రాలేదు, మీరు కలిసి రాలేదు, మేము చేయలేదని. ప్రజల అభివృద్ధికి తుని పట్టణం కాపాడడం కోసం, డెవలప్మెంట్ కోసం మీతో మేము సహకరిస్తాం, మీరు మాకు సహకరించండి. అంతేగాని ఈ ఎప్పుడు వచ్చే ఎలక్షన్ కోసం ఇప్పుడున్న ఎలక్షన్ మీద బురద చల్లడం ఇవన్నీ చేస్తున్నారు. ప్రజలు గమనిస్తున్నారు. కాబట్టి తెలుగుదేశం పార్టీ తరఫున కానీ ఏమైనా అబండాలు చవండాలు పేరు చేస్తే మాత్రం పద్ధతిగా ఉండదు. మీరు అందరూ చైర్మన్ గారు మీకు కొన్ని విషయాలు తెలియచ్చు, తెలియకపోవచ్చు. తెలుసుకుని మీరు అన్ని కూడా మా సరైన సలహాలు సంప్రదింపులు తుని మున్సిపాలిటీ విషయంలో పరిపాలన విషయంలో ఇస్తారని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. అదేవిధంగా రాబోయే రోజుల్లో మీరే అంటున్నారు వైస్ చైర్మన్ ఆల్దే అని, అంటే మీకు డౌట్ వచ్చింది ఆల్రెడీ. చైర్మన్ కూడా రేపు పొద్దున వాళ్ళే కైవసం చేసుకుంటారు అన్న ఉద్దేశంతో ఈ రోజు మీరు రాజీనామా చేయడం జరిగిందని ప్రజలకు అర్థమవుతుంది. దీంట్లో ఎటువంటి సందేహం లేదు. మీరు అందరూ ప్రశాంతమైన వాతావరణంలో వచ్చి ప్రశాంతంగా తుని మున్సిపాలిటీ పరిపాలనలోని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. తుని పట్టణ ప్రజలందరూ గమనిస్తున్నారు. డెవలప్మెంట్ కావాలి అనే ఉద్దేశంతో ప్రజాప్రతినిధులను ఎన్నుకుంటారు. గత కొన్ని సంవత్సరాల క్రితం ఎన్నుకున్నారు. మరి మొన్న సాధారణ ఎన్నికల్లో కూటమి తరపున దివ్య మేడం గారిని పోటీ చేయడం, చక్కటి తీర్పు ఇచ్చారు. తుని నియోజకవర్గం మార్పు కావాలి, డెవలప్మెంట్ కావాలనే ఉద్దేశంతో. అంటే ఆ ఆలోచన ఎందుకని వచ్చిందంటారు? ప్రజాప్రతినిధులు చేయకపోవడం వల్ల, ఎన్నుకున్న తర్వాత కూడా వాళ్ళని పట్టించుకోకపోవడం వల్ల, వార్డులోనైనా సమస్యలైనా ప్రజాప్రతినిధులు కౌన్సిలర్స్ అయినా ఎవరినైనా పట్టించుకోకపోతే ఎవరికైనా మార్పు కావాలనుకుంటారు. ఆ మార్పుతోటి ఈరోజు తుని పట్టణంలో
మేడం గారికి 15,000 మెజార్టీ వచ్చిన తుని పట్టణమే ఇంచుమించు 6,000గా పైగా మనకి మెజార్టీ ఇచ్చారు అంటే తుని పట్టణ ప్రజలు మార్పు కావాలని అనుకున్నారు. ఆ మార్పు కావాలనే ఉద్దేశంతో కౌన్సిలర్స్ అటువైపు ఉన్నా తెలుగుదేశం కూటమిలో మనం వెళ్దాము, వార్డులో డెవలప్ చేస్తున్నారు, వాళ్ళకి మనం సహకరిద్దాము, మన టైంలో జరిగినట్టుగా మనకి ఒక తృప్తి ఉంటుంది అన్న ఆలోచనతోటే తెలుగుదేశం కూటమిని ఆకర్షితులే మరి గత కొన్ని రోజుల క్రితం 10 మంది సుమారుగా కౌన్సిల్ సభ్యులందరూ మార్పు చేయడం జరిగింది, తెలుగుదేశంలోకి రావడం జరిగింది. మరి ఈరోజు మిగిలిన వాళ్ళు కూడా ఎక్కడ వెళ్ళిపోతారేమో, మనకి ఎవరు ఉండరు, అవమానంగా ఉంటుంది, 30 మందిని గెలిపించుకున్నాం కానీ ఈరోజు అందరూ 30 మంది కూటమి ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తున్నారన్న ఆలోచనతోటే ముందుగా వాళ్ళే రిజైన్ చేసేసుకుని ఈరోజు మన మీద బురద జల్లడానికి చూస్తున్నారు. కౌన్సిల్స్ వాళ్ళ వైపు ఉన్నా మనకి సపోర్ట్ చేస్తారు అనే ఉద్దేశంతో కొన్ని రోజుల క్రితం వైస్ చైర్మన్ ఎన్నిక మీరు అందరూ చూసే ఉంటారు. ఎవరు పరుగు పెట్టించలేదు, ఎవరు ఇబ్బంది పెట్టలేదు, ఎవరు ఏం చేయలేదు. పోలీసులు వచ్చారు, పోలీసులు సహకరించారు, అందరూ దూరంగానే ఉన్నారు. మమ్మల్ని పరుగు పెట్టించారన్నారు, గర్భిణీ స్త్రీని ఇబ్బంది పెట్టామన్నారు. ఎవరున్నారు? ఆ వీడియోలో మనమే చూసాం, అన్ని చూసాం. ఒక్కళ్ళైనా ముందుకున్నారా? మన నాయకులు ఎవరు ముందుకు లేరు, ఎవరిని ఇబ్బంది పెట్టలేదు. పోలీసులు ఎలా చెప్తే అలా ఉన్నారు. ఏదైనా ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధులకి సహకరించాలని ఉద్దేశంతో కూటమి నాయకులు ఉన్నారు కానీ ఎవరిని ఇబ్బంది పెట్టలేదు. ఈ రోజు వాళ్ళకి భయం కలిగింది, ఇంకా రేపొద్దున ఇంకా ఇబ్బంది అవుతుంది, ఇంకా అవమానం పొందాలనే ఉద్దేశంతో చైర్మన్ గా ఆవిడతో పాటు పాపం కౌన్సిలర్స్ వాళ్ళు ప్రజాప్రతినిధులుగా వార్డుల్లో అభివృద్ధి చేయాలనే ఆలోచనతో ఉన్నవాళ్ళు ఈవిడికి చైర్మన్ గా రిజైన్ చేసేయాలనుకున్నా వీళ్ళతో పాటు వాళ్ళని కూడా ఎందుకు రిజైన్ చేసేయమంటాం? వాళ్ళు తెలుగుదేశం పార్టీలోకి వచ్చినా కూటమి ప్రభుత్వంలో ఉన్న డెవలప్మెంట్ జరుగుతుంది కాబట్టి మా వార్డుల్లో జరుగుతున్నప్పుడు మేము కూడా వాళ్ళకి సపోర్ట్ గా ఉందాం అనే ఉద్దేశంతో వాళ్ళు ఉన్నారు. అటువంటి నాయకత్వం గల కూటమి ప్రభుత్వం ఈ రోజు ఎంతో ముందుకు వెళ్తుంది. దివ్య మేడం గారు ఎమ్మెల్యేగా వచ్చిన దగ్గర నుంచి యనమల రామకృష్ణ గారి నాయకత్వంలో ఒక సీనియర్ నిధులు రాబట్టడంలో ఎంతో సహకరిస్తున్నారు. మనకి నియోజకవర్గం ఈ రోజు ఎక్కడ చూసినా ఏదో ఒక రోజు ఒక డెవలప్మెంట్ జరుగుతూనే ఉంది. నియోజకవర్గంలోనే కాదు, తుని టౌన్ లోనే ఎన్నో చేసాం. ఇప్పుడు ఉప్పరగూడెం డెవలప్మెంట్ అవుతుంది, రామకృష్ణ కాలనీ డెవలప్మెంట్ ఉంది, ఇంకా ఏరియాలో ఎక్కడెక్కడ ఉన్నాయి అన్ని నిధులు తెప్పించారు. ఇవన్నీ కూడా చూశారు. బరియల్ గ్రౌండ్, మెయిన్ బరియల్ గ్రౌండ్, అది కూడా తొందరలోనే డెవలప్మెంట్ అవుతుంది. ఇవన్నీ కూడా చూసి సంతోషిస్తే బాగుంటుంది. నన్ను అడిగితే పోనీ వాళ్ళ టైంలోనే ఇవన్నీ జరుగుతాయి అనుకోవచ్చు కదా. వాళ్ళని ఎప్పుడు ఏది మా టైంలోనే జరిగిందని మేము చెప్పలేదు కదా. కౌన్సిల్ సహకారం కావాలని మేము అడిగాం. కానీ ఏదైనా సబ్జెక్ట్ వచ్చినప్పుడు అభివృద్ధికి వెళ్ళాలనుకునేటప్పుడు సబ్జెక్ట్ని ఆమోదించాలి. కౌన్సిల్ ఆమోదిస్తేనే ముందుకు వెళ్తుందని తెలిసినప్పుడు కూడా ఆ సబ్జెక్ట్ ఆమోదిస్తే పట్టణ ప్రజలు ముందు వాళ్ళని అభినందిస్తారు. మున్సిపల్ టైంలో అభివృద్ధి జరుగుతుందని వాళ్ళని అభినందిస్తారు కదా. కానీ ఇవన్నీ ఆలోచించకుండా ఇటువంటి నిర్ణయం తీసుకొని కూటమి ప్రభుత్వాన్ని వేరే రకంగా అవమానపరిచి కౌన్సిల్ కూటమి ప్రభుత్వంలో మాకు ఇబ్బంది పెడుతున్నారు, పరుగులు పెట్టిస్తున్నారు, ఏవైనా నిందితులుగా చూస్తున్నారు, ఇవన్నీ అనడం సమంజసం కాదు. దానికి మేము ఖండిస్తున్నాం పూర్తిగా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.